మంచి బాలుడు అని చదువుకున్నాం. కానీ రాఘవ ఫేస్ కట్స్ చూశాక రాఘవ మంచి బాలుడు అని చదువుకుంటున్నారు. అదే ఫేస్ వాల్యూ అంటే మరి కామెడీ వాల్యూ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రామ్. ఈ రోజు మన కోసం ఎన్నో ఆరోగ్యవంతమైన చిట్కాలు మనకు చెప్పేందుకు అమెరికా నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ మరణం గారు మన ముందుకు వస్తున్నారు. ఒకసారి క్లాప్స్ తో మరణం గారికి వెల్కమ్ చెప్దాం. ఈరోజు మరణం గారు మనకు ఎన్నో వైద్యపరమైనటువంటి చిట్కాలు మనకు అందిస్తారు. డాక్టర్ గారి పేరేంటి? మరణం. మరణం. ఎస్ సార్, డాక్టర్ మరణం గారు. ఎవరికి? ఆయన యుఎస్ రిటర్న్ సార్. ప్లీజ్ మాకు వచ్చిన గెస్ట్ మీరు అలా అనొద్దు ప్లీజ్. ఓకే సార్, మరణం గారు మీరు ఈరోజు మా స్టూడియోకి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ చాలా మంది కొన్ని సమస్యలతో మాకు ఎన్నో లెటర్స్ రాశారు. మొదటగా మాకు వచ్చిన లెటర్స్ లో ఎక్కువ కడుపు నొప్పి ద్వారా బాధపడుతున్నటువంటి వ్యక్తుల నుంచి వచ్చాయి సార్. నిజం చెప్పాలంటే 100 లెటర్స్ లో 90 లెటర్స్ కూడాను కడుపు నొప్పితో బాధపడేవారు చేశారన్నమాట. అసలు ఈ కడుపు నొప్పి రాకుండా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు కడుపు నొప్పికి మీ దగ్గర మంచి చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ మా వాళ్ళ కోసం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కడుపు నొప్పి వస్తుంటాయి. మనం చూస్తుంటాం కడుపు నొప్పి అంటే చాలా కామన్. దాని ముందు మనం కంగారు పడిపోతాం. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి దానికి కడుపు నొప్పి వస్తుంటాయండి. కంగారు నాకు చిన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి కంగారు పడ్డానా లేదే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కడుపు నొప్పి నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేవాడిని. కడుపు నొప్పిని కూడా మనం క్యాచ్ చేసుకోవాలన్నమాట. సార్ ఏమైనా ప్రాబ్లం అలా మాట్లాడుతున్నారు? ప్రాబ్లం అంతా అవుతుంది. డాక్టర్ మరణం ప్లీజ్ సార్. సార్ లైవ్ సార్, లైవ్ సార్ ప్లీజ్ సార్. కాల్స్ వస్తాయి సార్. హలో డాక్టర్ మరణం యుఎస్ రిటర్న్. వాళ్ళే పంపించుంటారు నాకు తెలిసి. సార్ 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 లైవ్ సార్, అలా కాళ్ళు వద్దొద్దు ప్లీజ్. సార్ ఇంకొక సమస్య ఏంటంటే చాలా మంది బాధపడే సమస్య ఏంటంటే తలనొప్పి. చాలా మంది తలనొప్పి వస్తే అసలు తట్టుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు సార్. అబ్బా తమ్ముడు, తలనొప్పి రావాలమ్మా మంచి అన్నాక. తలనొప్పి వస్తే మనకి తల ఉన్నది బుర్ర ఉన్నది అనుకుంటారు. తలనొప్పి రాకపోతే ఇది బుర్ర లేదు అనుకుంటారు. అందుకని చెప్పి తలనొప్పి వస్తే ఎంజాయ్ ఆపకు రాని. ఒకసారి మీరు అనుమతిస్తే ఒక కాల్ తీస్తాను. చెప్పు చెయ్యి తీసేస్తానేమనుకుంటున్నావు? ఆ కాల్ కదా సార్, ఫోన్ కాల్ సార్. డాక్టర్ మనం సార్ నేను చెప్పేది ఫోన్ కాల్ గురించి సార్. ఫోన్ కాల్ అంటే నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్ మరణం గారు మనతో ఉన్నారు, మాట్లాడతారా? తప్పకుండా అండి. మాట్లాడండి సార్. సార్ మరణం గారు నమస్కారం అండి. ఏంటి ప్రాబ్లం? సార్ మా అబ్బాయి రూపాయికాయలు మింగేశాడండి. రూపాయి కోటి మింగేస్తారా సార్? అండి మీరు చాలా అద్భుతవంతులండి. అయ్యో మీ కొడుకు ఈ రోజు రూపాయి మింగితే పెద్దాక ఎన్ని కోట్లు మింగేస్తారో బాబాయ్. ఏంది ఆడు మామూలు కొడుకు కాదు, దొంగనా కొడుకు. అదేంటి సార్ మా కొడుకు దొంగనా కొడుకు అంటారు? సార్ ఆ కాలర్స్ నాకు తిట్టొద్దు సార్ ప్లీజ్. ఎప్పుడు సెట్ చేస్తున్నా కొడుకు దొంగనా కొడుకు చెప్తున్నా. సార్ సార్ మీకు ఇటువంటి కేసులు ఇంకే ఇంత ముందు ఎప్పుడైనా తగిలాయా? ముందు రేటింగ్ వస్తుందమ్మా, ముందు నేను తెస్తుంటా, రేటింగ్ పెరుగుతుంటది. మీకు ఇటువంటి కేసులు ఇంకేమైనా దొరికాయా సార్? కొడుకు రూపాయి మింగేతాడు. మొన్న తెరలాగా అమెరికాలో ఉన్నప్పుడు మా పెద్ద ఫోన్ చేస్తే రాత్రి 12 గంటలకి ఏమని సార్? ఉదయం మా సంతోడు పెన్ను మింగేసేదా అన్నారు. ఏం చేయమంటావు అన్నారు. కొత్త పెన్ను కొనుక్కో అని చెప్తాను. నెక్స్ట్ ఫోన్ కాల్ తీసుకుందాం. నమస్కారం అండి సార్, మాట్లాడండి. అదే నమస్కారం. ఎవరు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి.
హలో మీ అల్లో బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. లేదండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు? బ్రేక్ అవుతుంది అంటున్నాడు. అల్లో నువ్వు మాట్లాడు. హలో సార్, అల్లో సార్, మీ వాయిస్ ఏం బ్రేక్ అవ్వట్లేదు. మన మరణం గారికి చక్కగా వినబడుతుంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వారికి. ఇదే నా ప్రాబ్లం అండి. ఆ? ఇదే నా ప్రాబ్లం అండి. ఇది నీ ప్రాబ్లమా? ఏది నత్తి. నత్తి అంటే సార్? తమ్ముడు, నా దగ్గర నత్తికి మంచి మందు ఉందమ్మా, ఆ, చాలా బాగా పనిచేస్తుంది. నువ్వు రాత్రి వేసుకుంటే పొద్దున్న కల్లా పోతుంది నత్తి. సార్, ఇప్పుడు ఆ మందు తను మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలంటే ఎక్కడికి రమ్మంటారు తన్ని? క్లినిక్ వచ్చి తీసుకోదమ్మా. అదే మన క్లినిక్ ఇక్కడ అడ్రస్ చెప్పండి. మన క్లినిక్ బోధబంతలో ఉంది. ఎక్కడ సార్? బొంద పెడతారా? బోధబంత అయ్యా. ఏంటి బోధబంత అంటే ఏంటి సార్? అమీర్ నగదు ఎర్రగత్త. సార్, బూతులు మాట్లాడకండి. బూట్లు కాదే, ఎర్రగత్త ఎర్రగత్త. ఆ, ఏంటి సార్ అది? లైవ్ లో సార్ ఇది, బూతులు మాట్లాడొద్దు. ఎర్రగత్త అమీర్ పేట ఎస్ఆర్ చెప్పరా, చెప్పు దేశం తీసుకుంటున్నారా? అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ అంటున్నాడు. ఎర్రగడ్డ. ఎవరైతే మధ్య వచ్చేది లైవ్ చదువుతుందా బాబు ఇక్కడ? ఫోన్ మాట్లాడు. నట్టంటే నిన్న చేసిన ఏమంటున్నారు? సార్ సార్, ఇది లైవ్ సార్, మీరు ఇలా గొడవ పడొద్దు ప్లీజ్. ఫోన్ చేయాలి నిన్ను నీకు ఫోన్ చేసి అన్నా ఫోన్ పక్కన బాబు నాలుగు కట్టించుకుంటుంది ఏంటి అది? సార్, అమ్ముడు, నువ్వు నా గురించి నీకు తెలియదు. అమెరికాలో ముక్కుంది బొత్తే అమెరికాలో ముగ్గురు పొడిచాడంటండి. నాకు సార్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నాకు లైవ్ సార్. చెప్పు తీసుకున్నావు, చెప్పు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటావు నువ్వు? ఆది కాదు పడుతున్నావు నువ్వు. సార్, ఇద్దరు సేమ్ మాట్లాడుతుంటే కన్ఫ్యూజన్ ఎవరిది అర్థం కాలేదు. టీవీలో లైవ్ చూస్తున్నారు. అమ్ములు నువ్వు ఆపరాయన అదేమో తంగ చూడాలి. మనం లైవ్ లో చూస్తున్నారా బాబు? నీ దండం పెడతాను. ఇలాంటి ఆటలు కొట్లు ఓకే, ఈ లైవ్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చేవారు వాడు బతుకుంటే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. Local atau galu? Kaman taluk damat dadato? ఇదే మన పార్టీ. Dadat ఏమంతా లోద గాలు? చాలా బాగుంది. రాఘవ, మీరు వచ్చినంత సేపు లైట్ గా నవ్వుతూ చూస్తున్నాం, కానీ సీన్ వచ్చాక ఫుల్ ఇంకా గెటప్ లేదే నిద్ర రాదు. ఏదో ఒక గెటప్ వేసి కొత్తగా లాంగ్వేజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాట్లాడే డైలాగ్ డిక్షన్ కానీ మొత్తం మార్చేస్తారు. చాలా బాగుంది. నాగబాబు సార్, రాఘవా, బాగుంది రాఘవ, చక్కగా చేసావు. అంటే ఇట్లా బాగుంది, ఎంటర్టైనింగ్ గా హిలేరియస్ లెవెల్ కి సీను తీసుకెళ్ళాడు. హెయిర్ ఓనర్ అయితే డబ్బి బిగ్గా నైస్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ స్కిట్.